క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క వేకువజామున మరి దేవుని నూతన కృపా వాగ్దానం కొరకు కనిపెట్టిన మనందరికీ దేవుడు ఒక చక్కని అద్భుతమైన మాటను తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. అవునండి, ఇశ్రాయేలీలు చేసిన పాపమును బట్టి వారు చెరకు వెళ్ళిపోయారు. అక్కడ వారి బుద్ధిహీనత వలన, దుష్ట ప్రవర్తన వలన వారు వ్యాధిగ్రస్తులైపోయినప్పుడు, అనేకమైనటువంటి బలహీనతలతో చిక్కుకొనిపోయినప్పుడు దేవుడు ఈ మాటను పంపి వారిని స్వస్థపరుస్తాను అని ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. అవునండి, దేవుడు తన మాటను పంపి స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు బలహీనపరచబడుతూ ఉంటాం. నేను అనుకుంటాను, మరి వాక్యానుసారంగా కూడా అనేక చోట్ల ఎలా ఉంటుందంటే, వాళ్ళు దేవుని మాటకు లోబడక వాళ్ళు పాపములు చేయడం వలన అనేకమైనటువంటి రోగాలు వారికి కలిగినట్లు చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీలు కూడా ఏం చేస్తున్నారంటే, దేవుని మాటను వినకుండా పాపమును చేసి చెరపెట్టబడ్డారండి. చెరపట్టబడిన తర్వాత అక్కడ వారి యొక్క బుద్ధిహీనత వలన, వారి యొక్క అక్రమం వలన, వారి యొక్క దుష్ట ప్రవర్తన వలన వారికి అనేకమైనటువంటి వ్యాధులు వచ్చాయంట. ఆ వ్యాధుల్లో వారు చేసిన పాపం వలన, ఆ వ్యాధులు కలగడం వలన, వ్యాధుల వల్ల వాళ్ళు మంచాన్ని పడిపోయారు. మంచాన్ని పడిపోతే దేవుడు అంటున్నాడంట, దేవుడికి వాళ్ళు ప్రార్థన చేశారంట. మంచాన్ని పడినప్పుడు, అయ్యా యేసయ్యా, యెహోవా మమ్మల్ని స్వస్థపరచు అని ప్రార్థన చేసినప్పుడు, మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు నీకున్నటువంటి రోగం ఏదైనా, నీకున్నటువంటి మరి భయంకరమైనటువంటి జబ్బుతో బాధపడుతున్నప్పటికీ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన రాఫా, యెహోవా రాఫా. ఆయన అంటే ఆయన పరమ వైద్యుడిగా ఉంటున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు, యోగ్యత కలిగినటువంటి దేవుడు. అవునండి, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో కానీ ఏ లోకంలోనైనా సరే ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కనుక నీవు ఏం చేయాలంటే, దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నా పట్ల నాయన మీ కరుణ చూపించండి అనాలి. అలాగే నీ యొక్క దుష్ట ప్రవర్తనను దేవుని ముందు ఒప్పుకోవాలి. 28వ అధ్యాయం సామెతల గ్రంథంలో 13వ వచనంలో అంటాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అని ఉంటుందండి. అవునండి, నువ్వు నీ పాపాలను ఒప్పుకొని, నీ యొక్క అతిక్రమములన్నిటినీ ఒప్పుకొని, వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నీ పట్ల ఆయన కనికరమును నీ పైన చూపుతాడు. ఆయన కనికరాన్ని నీ పైన చూపించినప్పుడు ఆయన మాటను పంపిస్తాడు. ఆ మాట వాక్యము. ఒక వాక్యము ద్వారా దేవుడు నిన్ను సమీపిస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. అవునండి, ఈ వాక్యమును నువ్వు వింటున్నటువంటి నీవు వాక్యానికి నువ్వు నీ హృదయంలో చోటిచ్చి, నీలో ఉన్నటువంటి అతిక్రమాలని, పాపాలను, వాటన్నిటి నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు అప్పుడు ఆయన వాక్కును పంపించాడు కదా. ఆ వాక్ ఏం చేస్తుందంటే నిన్ను శుద్ధి చేస్తుంది, నీ హృదయాన్ని శుద్ధి చేసి నిన్ను బలపరుస్తుంది, నీలో ఉన్నటువంటి రోగాలన్నిటినీ కుదుటపరుస్తుంది, నీకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది అండి. అవునండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఏదైనా రోగంతో బాధపడుతూ ఈరోజు ఉన్నావేమో, భయంకరమైనటువంటి రోగముతో, అనారోగ్యముతో నువ్వు ఈరోజు మంచం పడి ఉన్నట్లయితే, అయితే నువ్వు అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇక కుదరదు, ఇక నీ పరిస్థితి ఇంతే అని ఒకవేళ వాళ్ళు చెప్పారేమో, అయితే ఈ మాట నమ్ము. నువ్వు మంచంలో ఉన్నా సరే, చనిపోతావు అని డాక్టర్లు చెప్పి ఇంటికి పంపించినా సరే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నన్ను మీరు కాపాడండి, నన్ను రక్షించండి అని నువ్వు అడిగితే దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలో ఒక శతాధిపతి వస్తాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు మా ఇంటికి వస్తే వాడు బతుకుతాడు అంటాడు. అయితే వెళ్ళేటటువంటి సమయంలో ఏం జరుగుద్దంటే వచ్చి
12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన ముట్టి స్వస్థపరచబడుతుంది. ఆ తర్వాత ఆయన వెళ్ళేటటువంటి క్రమంలో అక్కడ ఇంటి దగ్గర నుంచి ఇద్దరు వస్తారు. కొంతమంది వచ్చి, అయ్యా బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా నువ్వు బోధకుడిని వదిలేసేయమన్నప్పుడు ఆయన వదలలేదు. దేవుడు అంటున్నాడు, వచ్చేసాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండవు, నీ కుమార్తె చనిపోదు అన్నాడు. ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. శతాధిపతి తన పనివాడు అక్కడ చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని బాగు చేస్తాను అని చెప్పినప్పుడు అతను బాగుపడ్డాడు. ఆ మాట ద్వారా బాగుపడ్డాడు. ఆ మాట వెళ్ళి అతన్ని స్వస్థపరిచింది. ఆయన చెప్పిన ఘడియలో అద్భుత కార్యం జరిగింది. ఈరోజు నువ్వు కూడా వీక్షిస్తున్నటువంటి నువ్వు కూడా విశ్వాసం ఉంచు. దేవుని మాటలు నిన్ను తాకుతాయి. ఆయన వాక్యం ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన వాక్యం నిన్ను బాగు చేస్తుంది. అవునండి, నీ పాపముల నుంచి నిన్ను బాగు చేస్తుంది. నీ పాపముల నుంచి నిన్ను విడిపించి నిన్ను బాగు చేస్తాడు. నీకు కావాల్సిన నెమ్మదిని ఇస్తాడు. నీకు కావాల్సినటువంటి ఉపశమనాన్ని ఇస్తాడు. నీకు కావాల్సినటువంటి సంతోషాన్ని, శాశ్వత సంతోషాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఏది అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదు. నిరంతరము నీతో పాటు సంతోషము, సమాధానము, నెమ్మది నీకు కలుగులాగున నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన వాక్యము నిన్ను బాగు చేసి నిన్ను నీ సరిహద్దులలో దేవుడు సంపూర్ణమైన సంతోషంతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉంచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క వేకువజామున నాయన నీ వాక్కును పంపి నేను నాయన మీరు బాగు చేస్తానని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి దేవా. ఎవరైతే బలహీనతలలో, అనారోగ్యంలో ఉన్నారో, పాపములతో, అతిక్రమములతో, దుష్ట ప్రవర్తనతో నాయన దేవా నలిగిపోతున్నారో, దేవా మీ యొక్క వాక్కును, మీ యొక్క వాక్యాన్ని పంపి నాయన వారి హృదయాలను నాయన మీరు శుద్ధీకరించండి, వారిని రక్షించండి ప్రభా. దేవా మీ యొక్క మాటలతో వారిని బాగు చేసి తండ్రి దేవా నీ యొక్క మహిమ రాజ్యంలో వారు ప్రవేశించడానికి కృప చూపించండి. నిరంతరము నాయన యొక్క నిత్య జీవమును పొందుకొని నీతో పాటు సంతోషంగా గడిపే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ లోకంలో నాయన వారికి ఉన్నటువంటి ప్రతి పోరాటం నుంచి దేవా మీరు వారికి విడుదల దయచేసి కావాల్సిన నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.